RTI Live News. Ask for right. ప్రజాసేవ చేసేందుకు పదవులు అవసరం లేదని సేవ చేయాలన్న మంచి మనసుంటే చాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా చంపాపేటలోని దివ్యాంగుల హాస్టల్లో దివ్యాంగుల సమక్షంలో తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని తన జన్మదినోత్సవం సందర్భంగా మధు యాష్కి గౌడ్ దివ్యాంగుల సదనానికి వాటర్ ఆర్ఓను బహుకరించారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఎంతో మంది దివ్యాంగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. సోనియా గాంధీ మేడం ఒక పేపర్ చదువుతుంది. ఆ పేపర్ చదివే ఒక పేపర్ ఎందుకంటే నాకు మీ కృషిని మర్చలేదు. ఎందుకంటే చాలా మంది ఇంకా ఆత్మబలిదానం చేసుకునే పరిస్థితి ఉండే, కానీ మరి అక్కడ అన్న అధినేత్రి సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి వార్తలు రాపించి మరి అలా తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన పనులకు ఇది చాలా మందికి ఇవన్నీ చాలా మందికి తెలియచ్చు, తెలియకపోయినా కూడా అన్న అది ఎందుకు చెప్తున్నాడన్నా ఏ ఉద్యమం జరిగినా మా హాస్టల్లో ఉన్నటువంటి ఈ గురించి ఏ జీవితాలు అయితే అన్న మాట్లాడు మా యొక్క మధు గారికి గౌడ్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారించి మా హాస్టల్ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి ఉన్నది. మా హ్యాండిక్యాప్ ఈ జాబ్ లేకుండా వాళ్ళు ఎక్కడో ఏమీ చేయలేకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా వయసు మీడిపోతుంది. బిఫోర్ ఎలక్షన్స్ ఈ ఆసక్తి వచ్చారు. అయితే ఆ ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగంగా మేము మా సమస్యలను అన్నగారికి తెలియజేసుకున్నాం. అయితే ఎలక్షన్ తీసుకుంటూ కాకుండా ఏం సంబంధం లేకుండా మన సమస్యలు హాస్టల్ సమస్యలు ప్లస్ అలానే రాష్ట్రంలో సమస్యలు అన్నగారికి వినడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంటర్నెట్ వైఫై కానీ అలానే తర్వాత ఆరో ప్లాంట్ కానీ అన్న వెంబడి ఇప్పించారు. అలానే లేడీస్ హాస్టల్కి గెలిచిన ఓడిపోయిన నియోజకవర్గం నుంచి వచ్చిండు. కాబట్టి మా అందరి వికలాంగుల తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యాలయాన్ని కోరుతున్నాం. చదువుకున్నప్పుడు ఉద్యోగాలు కాక కనీసం నివసించే చేసుకోవడం ఆగి మంచినీళ్ళు వేసుకోవడం కూడా చాలా బాగా నేను గతంలో డిస్కరీలో అక్కడ కుష్ఠరోగులు ఉంటుంది హాస్పిటల్. నా జన్మదినాన్ని కూడా అక్కడ జరుపుకోవడం. నా కాంగ్రెస్ పార్టీ సోదరులకి మిత్రులకి అభిమానులకి మీరు నాతో ప్రేమతో ఈ అన్నగా ఈ యొక్క జన్మదినాన్ని సోషల్ సర్వీసెస్ ఎన్నికల ప్రచార క్రమం రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్నెట్ లేదు, కనీసం తాగునీటి కొరకు డ్రైనేజ్ వాటర్ కలిపి వస్తూ ఉన్నాయి. ఇంతవల్ల మెషిన్ భగీరథ అంటూ ఇంటింటికి నల్ల నీళ్ళు లేకపోతే ఓటు అడగమని చెప్పిన వ్యక్తులు ఆ ప్రభుత్వం కనీసం మంచినీటి తాగునీటి సౌకర్యం లేకుండా ఉండే ఈ హాస్టల్కి. అందుకే గెలుపోవటం సంబంధం లేకుండా నేను అప్పుడు చెప్పడం జరిగింది, వీళ్ళకి ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పక్కన బాలికలది ఉంది, వాళ్ళకు కూడా దివ్యాంగుల హాస్టలే. అక్కడ వాషింగ్ మిషన్ ఒకటి, ఫ్యాన్లు ఇవన్నీ కూడా మధు యాష్కి ఫౌండేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా జీవితంలో ఉన్నవాడు గెలుపోవటంలో ఓటు రాజకీయం కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మానవీయ కోణంలో పనిచేయాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడిన వెంటనే మొట్టమొదటి ఉద్యోగ పత్రం కూడా ఒక దివ్యాంగుని సోదరికి ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న వికలాంగులకి మోటరైడ్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా
మేము సోనియా గాంధీ గారిని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆదర్శంగా తీసుకొని మధ్యాస్కి ఫౌండేషన్ ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకి ఎక్కడైతే విద్యా వైద్యపరంగా సహాయాలు అందించడం జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి ఒక్క పైసా ప్రైవేట్ తీసుకోకుండా. అందుకే వాళ్ళు నా జన్మదినాన్ని సేవా కార్యక్రమం ఉపయోగించుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది సోదరులందరూ కూడా నా పైన ఉన్న ప్రేమ అభిమానంతో హాస్టల్స్లలో పుస్తకాలు పంచడం కానీ అనాథాశ్రమంలో ఆహార ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి సోషల్ యాక్టివిటీస్ కొరకే దీన్ని ఏర్పాటు చేస్తాము. ప్రకటనలకు పత్రికలకు డబ్బులు ఖర్చు కాకుండా చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రజానాయకుడు అనేవాడు ప్రజల కొరకు పనిచేయాలి, గెలుపోవటం లేకుండా ప్రజా శ్రేయస్ కొరకు పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఏర్పడ్డ ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల కొరకే పనిచేస్తానికని తెలపడానికి కొరకే కంచెనంతా ఎత్తేసి అక్కడ ప్రగతి భవన్లో ప్రజల కొరకు తలుపులు తెరచడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు సత్సంగ సంబంధాలు పెట్టుకుంటారు, ప్రత్యేకంగా కలుస్తాడు. ముఖ్యంగా దివ్యాంగుల సమస్యలు కూడా అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు జరగడంతో వీళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయనే ఆలోచనతోటి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఓటుతోటి ఆలోచిస్తాడు. చిన్నపిల్లల కొరకు ఆలోచన చేయలే, వీళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయి, 100 ఓట్లు ఉంటాయి, వీళ్ళతో ఏం పీకుతారులే అనుకున్నట్టుగా ఎప్పుడు పట్టించుకోలే. కానీ మీరే చూసారు ఇక్కడ ఎంత దయనీయ స్థితిలో ఉన్నారు. అంగవైకల్యంతో వాళ్ళ జీవితాలు అలమటిస్తూ ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేస్తూ పెన్షన్ పెంచడం అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం గడిపింది చంద్రశేఖర్ రావు. తనకు ఆరోగ్యం చెడిపోతే మాత్రం ప్రైవేట్ రంగంలో ఉన్న మంచి ఆసుపత్రులు కావాలా, కానీ నిరుపేదలకు మాత్రం ఇప్పటిదాకా హాస్పిటల్ కట్టించింది లేదు. ఆసుపత్రి కానీ మండల కేంద్రాలలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ పెంచలేదు. ఇవాళ పిహెచ్డీలు చేసి రీసెర్చ్ స్కాలర్స్గా పనిచేస్తూ అంగవైకల్యంతో అనుమతిస్తూ కుటుంబ సభ్యుల ఆదరణ లేకుండా అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్న ఇలా కుటుంబాలు వెలుగు నిలిచాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం, ప్రయత్నం, కోషస్ కూడా దీనిపైనే ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి కాంగ్రెస్ పార్టీలకు సమానిస్తారా? పార్టీకి ద్రోహం చేసి వన్నుపోటు పడిచిన సుధీర్ రెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి లాంటి ఇద్దరు తప్పించుకున్నారు, మిగతా 9 మంది పీకిర్రు. ఈ ఇద్దరికి కూడా అదే గతి పట్టాల్సిండే. సో కొంచెం కింద మీద అయింది. సరే ఎందుకు అయింది, ఎట్లా అయింది అందరికీ తెలుసు మీకు. సో కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి దుర్మార్గుల యొక్క చేయూత అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాలు పనిచేస్తుంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు ఈ విధవలు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో 6 నెలలకు పోతుంది ఇది పోతుంది, మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్ని సంక్షోభం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గులు అంటే 10 సంవత్సరాలు అనుభవించిన చాలక ప్రజల ఆశీస్సులతో ఏర్పడే ప్రభుత్వాన్ని కూలదూసి కుట్ర చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కూలదూసి కుట్రలు చేస్తే వీళ్ళ వీపులు వాయించడం ఖాయం. మేము చెప్పాల్సిన అవసరం లే, ప్రజలు చెప్పులు పట్టుకొని వెంబడబడతారు వీళ్ళని. కాబట్టి ఈ మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, కడియం మతిపోయి మాట్లాడుతూ ఉన్నారు, సోయి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మనగడ కొనసాగించే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజల ఆశీస్సుతో ఏర్పడ్డ ప్రభుత్వం.